జకర్యా గ్రంథం 781 పేజ్ నెంబర్. జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 17వ వచనాన్ని మనం ఒకసారి తీసి చదువుకుందాం. వారు ఎంతో క్షేమముగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు. ధాన్యము చేత యవనులను, క్రొత్త ద్రాక్ష రసము చేత యవన స్త్రీలను వృద్ధి నొందుదురు. ఆమేన్, హల్లెలూయా. వారు ఎంతో ఎలా ఉన్నారంట? క్షేమంగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు. దేని చేత అంటే ధాన్యము చేత యవనులు, అదేవిధంగా ద్రాక్ష రసము చేత యవన స్త్రీలు క్షేమంగా ఉన్నారు, వృద్ధి నొందారు అని చెప్పి తెలుగు బైబిల్లో ఉంది. కానీ మరొక తర్జుమాలో ఏముంది అంటే వృద్ధి నొందారు అన్న చోట ఉల్లాసంగా ఉన్నారు అంటే ఉల్లాసంగా ఉన్నారు, ఉత్సాహంగా ఉన్నారు అని చెప్పి మరొక చోట మరొక బైబిల్లో రాయబడింది. హల్లెలూయా. నా ప్రియమైన వాళ్ళారా, ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంటుంది. ఏంటి ఆ ఆశ అంటే నేను సంతోషంగా ఉండాలి, నేను సమాధానంగా ఉండాలి, నేను హాయిగా ఉండాలి, నాకు ఎటువంటి శోధనలు ఉన్నప్పటికీ దాన్ని జయించగలిగిన ఒక బలం నాకు ఉండాలి. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా ఎంత సంపాదించినప్పటికీ ఏదో ఒక బాధ వాళ్ళని వెంబడిస్తూ ఉంటారు, ఏదో ఒక కొరత అనేది వాళ్ళలో ఉంటుంది. ఆ కొరత ఉంటేనే వారు దేవుని వైపు తిరగలుగుతారు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆ కొరత పెడితేనే దేవుణ్ణి చూడగలుగుతారు, దేవుని వైపు చూసి ప్రార్థన చేయగలుగుతారు. కానీ మన దేవుడు ఎలాంటి వాడునంటే అభివృద్ధిలోనికి తీసుకొచ్చేవాడంట. కొరతలో ఉన్నప్పుడు ఆయన ఎలాంటి వాడునంటే దేవా అని చెప్పి నువ్వు ప్రార్థన చేస్తే నిన్ను అభివృద్ధిలోనికి తీసుకొచ్చే దేవుడు అంట ఆయన. హల్లెలూయా. కనుకనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ఈ యొక్క యవనులు కానీ యవనస్తులు కానీ ఎలా అభివృద్ధి నొందుతూ ఉన్నారు అని అంటే, ఒకటి ధాన్యము చేత, రెండవది ద్రాక్ష రసము చేత. ఆమేన్. ధాన్యము అంటే దేనికి పోలికగా ఉంది అంటే వాక్యానికి పోలికగా ఉంది. దేనికి పోలికగా ఉంది? వాక్యానికి పోలికగా ఉంది. యెహెజ్కేలు గ్రంథంలో ఇంకొక మాట కూడా నేను చూద్దాం, అక్కడ కూడా నేను ఇంకొక మాట మిమ్మల్ని చూపిస్తాను. అక్కడ ఏమని చెప్పి రాయబడిందో చూడండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 29వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 29వ వచనం. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షించును, మీకు కరువు రానిక ధాన్యములకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. హల్లెలూయా. కరువు సంపాదిస్తూ ఉన్నారు కానీ కరువు, అన్నీ ఉన్నాయి కానీ కరువు, అందరూ ఉన్నారు కానీ ప్రేమ కొంతమందికి కరువుగా ఉంది, అన్నీ ఉన్నాయి కానీ కొంతమందికి ఏదో కరువుగా ఉంది. కానీ ప్రభు అంటున్నారు ఆ కరువుకి కారణం మీ అపవిత్రత, మీ చెడు. బట్ అంతటిని కూడా నేను తొలగించేసి మీకు ఏం చేస్తా అంటే ధాన్యానికి ఆజ్ఞాపిస్తా. దేనికి ఆజ్ఞాపిస్తాడంటే దేవుడు అక్కడ ధాన్యానికి ఆజ్ఞాపించి మిమ్మల్ని ఎక్కడ తీసుకొని వెళ్తున్నా అంటే అభివృద్ధి పరుస్తాను అని చెప్పి దేవుడు అక్కడ రాయించాడు. నా ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ధాన్యాన్ని సమకూర్చుకుంటా ఉంటాం మనం. కొన్నిసార్లు ఒక ఆయన అంటాడు, ధనవంతుడు అంటాడు, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అని చెప్పి అంటాడు. ఎందుకు అంటాడంటే కొట్ల నిండా ఏముందంటే ధాన్యం ఉంది. హల్లెలూయా. ఒక శారీరకమైన వ్యక్తి ఏమంటున్నాడంటే కొట్ల నిండా ధాన్యం ఉండేసరికి నా ప్రాణంతో అనుకుంటున్నాడు ఏమని చెప్పి, తిను తాగు సుఖించు అని చెప్పి. కానీ ఈరోజు మన యొక్క శరీరంలో మన యొక్క ఆత్మ నిండా కూడా ఏముండాలి అంటే దేవుని వాక్యం ఉండాలి. ఆమేన్, ఆమేన్. కనుకనే ఇక్కడ రాయబడింది యాకోబును కూడా దేవుడు ఆస్వాదించినంట. ఎలా ఆస్వాదించాడు అన్న విషయాలు నేను కొన్ని విషయాలు మీకు చెప్పుకుంటూ ముందుకు వెళ్ళిపోతాను. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 28వ వచనం. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 28వ వచనం. పేజ్ నంబర్ 176. ఇజ్రాయేలు నిర్భయముగా నివసించును, యాకోబు ఊట ప్రత్యేకింపబడును, అతడు ధాన్య ద్రాక్ష రసము గల దేశంలో నుండును, అతనిపై ఆకాశము మంచును కురిపించును. హల్లెలూయా. యాకోబు ఎలా ఉంటాడంటే యాకోబు ప్రత్యేకింపబడిన వారిగా ఉండాలి. దేవుడు నిన్ను ఆస్వాదించాలి అంటే నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలి. ఆమేన్. నేను అభివృద్ధిలోనికి తీసుకొని రావాలని అంటే అందరిలాగా నువ్వు చెడు మాట్లాడకూడదు, అందరిలాగా చెడు వైపు నీ ప్రవర్తన ఉండకూడదు, చెడు కార్యాలు నీలో ఉండకూడదు, దుర్మార్గమైన ఒక మనసు నీలో ఉండకూడదు.
నీలో ఉండాల్సింది ఏంటంటే భక్తి పరమైన మనసు నీలో ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ యాకోబుని చూసి అంటాడు, యాకోబు నేను ఆస్వాదిస్తాను. ఎలా ఆస్వాదిస్తాడంటే ధాన్య ద్రాక్ష రసములు ఉండే దేశంలో యాకోబును ఉంచుతాను. ఆకాశంలో నుండి మంచు ఏమవుతుందంట, నిత్యము యాకోబు ఉంటున్న ప్రదేశాల్లో కురుస్తూ ఉంటుంది. ఆమేన్. మంచు అంటే దేవుని యొక్క ఆశీర్వాదం. ఈరోజు మనకు కూడా దేవుని యొక్క ఆశీర్వాదము నిత్యము కురిపించును గాక, కురియును గాక. ఆమేన్. ఎప్పుడు కురుస్తుంది? యాకోబు అంటాడు ప్రత్యేకమైన వ్యక్తి. ఎంతమంది ఉన్నప్పటికీ కూడా యాకోబు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా కనబడతా ఉన్నాడు. నా ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ఎవరిలో అయితే వాక్యం ఉంటుందో, ఎవరిలో అయితే వాక్యము చేత నింపబడి, ఎవరైతే వాక్యము చేత నింపబడి ఉంటారో వారు ఈ లోకంలో ఎలా ఉంటారంటే ప్రత్యేకమైన వ్యక్తులుగా కనబడతారు. ఈ లోకంలో వాళ్ళు ఎలా ఉంటారంటే ప్రత్యేకమైన వ్యక్తులుగా కనబడతారంట. ఈ లోకంలో ఉంటున్న ఏది కూడా వారిని అంటకుండా వారిని వారు పవిత్రపరుచుకుంటూ, ఈ లోకంలో ఉంటున్న వాటిని ఏ మాలిన్యాన్ని కూడా తన శరీరంలోనికి ఎక్కడ కూడా దాన్ని తీసుకోకుండా వారు దేవుని కొరకు రోషం కలిగిన వారుగా ఉంటారు. ఎవరు వారు అంటే వాక్యము చేత నింపబడిన వారు. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనంలో దావీదు ఏమంటారు చూడండి. ఆ వాక్యం చేత నింపబడితే, ఆ ధాన్యం చేత నింపబడితే ఏం దొరికింది దావీదుకి చూడండి ఒకసారి. 4వ అధ్యాయము 7వ వచనం. వారు 7వ వచనం, వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషం నీవు నా హృదయములో పుట్టించితివి. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ ధాన్యము ద్రాక్ష రసము విస్తరిస్తుందో అప్పుడు మన ఇంట్లోనూ సంతోషం ఉంటుంది, మన యొక్క హృదయంలో కూడా ఏముంటుందంట, సంతోషం ఉంటుంది. మన ఆత్మ కూడా సంతోషిస్తుంది. మనకు అన్ని సౌకర్యాలు ఉంటున్న సమయంలో మనకు భక్తి ఎక్కువ వస్తుందా? ఏమీ లేనప్పుడు భక్తి ఎక్కువ వస్తుందా? హల్లెలూయా. కొంతమందికి ఏమీ లేనప్పుడు కావాలని చెప్పి భక్తి వస్తుంది. కొంతమందికి అన్నీ ఉన్నప్పుడు అయ్యా నువ్వు నాకు అన్నీ ఇచ్చావయ్యా అని చెప్పి భక్తి కూడా ఎక్కువ వస్తుంది. కానీ ఎక్కువ పర్సంటేజ్ ఏమీ లేనప్పుడే వారు దేవుని పైన ఆధారపడటం నేర్చుకుంటాం. నా ప్రియమైన వాళ్ళారా, దావీదు జీవితంలో ఒకప్పుడు సంతోషం కోల్పోయాడు, సమాధానం కోల్పోయాడు, నెమ్మదిని కోల్పోయాడు. వాటంతటిని దేవుడు తిరిగి ఇచ్చినప్పుడు, తిరిగి ఇస్తూ ఉంటున్న సమయంలో తను అంతటిని ఆలోచన చేసి ఏదైతే నా హృదయంలో నుండి పోయిందో, ఏ నెమ్మది అయితే నా హృదయం నుండి పోయిందో, ఏ విశ్రాంతి అయితే నేను కోల్పోయానో, ఏ ఏ ఏ ఏ ఏ విధమైన ఆశీర్వాదం అయితే నా హృదయంలో ఉంటుంది, శాంతిని కోల్పోయానో వాటంతటిని నాకు తిరిగి ఏ రూపంగా వచ్చిందంటే ధాన్యము ద్రాక్ష రసము కన్నా మించిన సంతోషంతో దేవుడు నాకు ఇచ్చాడు అని చెప్పి దావీదు ఇక్కడ ఏం చేస్తాడంట, స్తుతిస్తూ ఉన్నాడు. నా ప్రియమైన వాళ్ళరా, సమయం ఉండంగానే మనం ఈ ధాన్యాన్ని కూర్చుకోవాలి. ఏం చేయాలి? ధాన్యాన్ని కూర్చుకోవాలి. ధాన్యం అంటే దేవుని వాక్యం. ఈ వాక్యాన్ని నీ హృదయంలో నింపుకో. ఒక ఆమెకి చాలా 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 అప్రో సమస్యలు. భర్త సరిలేడు, ఒకవైపు కుటుంబం సరిలేదు, ఒకవైపు పరిస్థితులు సరిలేదు. ఎక్కడ చూసినా, ఎటువైపు చూసినా అవమానాలే, ఎక్కడ చూసినా నిందలే, అంతా నీ వల్లే జరిగిందని చెప్పి నిందించే వాళ్ళే. ఇలాంటి సమయంలో ఆమె ఏం చేసిందంటే దేవుని వాక్యాన్ని తీసుకుందంట. దేవుని బైబిల్ని తీసుకొని ఒక్కొక్క వచనం చదవడం ప్రారంభించిందంట. ఆ వచనాలు చదువుతూ ఉంటే దేవుని అద్భుతమైన వాగ్దానాలు కూడిన వచనాలు చదువుతూ ఉంటే ఆమె అనుకునిందంట, ప్రభువా ఈ వచనం నేను నమ్ముతా ఉన్నా, ఈ వాగ్దానం నేను నమ్ముతా ఉన్నా. అబ్రహామును ఆస్వాదించినట్లుగా నన్ను ఆస్వాదిస్తామన్నావు కదా, నన్ను ఆస్వాదించు ప్రభువా. వాగ్దానం పైన చేయబెట్టి ప్రార్థన చేసింది. అప్పుల్లో సమస్యలో కూలిపోయిన వ్యక్తి ఆమె డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఏమాత్రం కూడా మనశ్శాంతి లేదు, ఏమాత్రం కూడా అసలు సుఖం అనుభవిస్తుంది అన్న ఆలోచన లేదు. అలాంటి సమయంలో అబ్రహాము గురించిన ఆశీర్వాదం, యాకోబును గురించిన ఆశీర్వాదం, ఇస్సాకు గురించిన ఆశీర్వాదం, ప్రభు అయిన యేసుక్రీస్తు సంఘానికి ఇచ్చిన ఆశీర్వాదం, వీటంతటిని కొత్త నిబంధన పాత నిబంధనలో ఉంటున్న ప్రతి వాగ్దానాన్ని 100 వాగ్దానాన్ని చేతబట్టుకొని ప్రతిరోజు ఉదయాన్నే ప్రార్థన చేసేదండి. ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చువా, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేరదా ప్రభువా, వారికి మాత్రమేనా నువ్వు దేవుడివి, నాకు దేవుడివి కావా? అబ్రహాంకే మాత్రమే దేవుడివి, నువ్వు నాకు దేవుడు కావా? నువ్వు దేవుడు అన్నావు కదా,
నాతో కూడా ఉన్నాను అని చెప్పి అన్నావు కదా, అలాగైతే వారికి ఇచ్చిన ఆశీర్వాదాలు నాకు ఇవ్వు ప్రభువా. పరిస్థితి ఎలా ఉందంటే ఒక్క పూట తిండి తినడానికి కూడా కష్టంగా ఉంది. ఒక్క పూట ఆమె బయటకు వచ్చి ఏదైనా తీసుకొని తినాలన్నా అంత కష్టంగా ఉంది. అలాంటి సమయంలో ఆ వాగ్దానం చేతబట్టుకొని, ఆ 100 వాగ్దానాలు చేతబట్టుకొని ఆ ప్రార్థన చేయడం ప్రారంభించింది. కన్నీళ్ళతో ప్రార్థన చేయడం ప్రారంభించింది. భర్త అన్నాడంట, ఏంది కొత్త కోణం అని చెప్పి అన్నాడంట. హల్లెలూయా. ఏంది కొత్త అలవాట్లు, ఏదేదో చేస్తా ఉన్నావు, ఇన్ని రోజులు చేసింది చాలదా, ఇన్ని రోజులు నీ మాటలు విని నేను అప్పులు పాలైపోయినా అది చాలదా, ఇంతవరకు సంతోషంగా ఉన్న నీ కారణంగా అన్ని పోగొట్టుకున్నాను చాలదా, ఇప్పుడు మళ్ళీ నీ కొత్త కోణంలోనికి వస్తా ఉన్నావు, ప్రార్థన ప్రార్థన అని చెప్తున్నావు, ఇంకా ఏం చేయబోతావు అని చెప్పి అడిగాడంట. హల్లెలూయా. అలాంటి సమయంలో కూడా ఏమాత్రం కూడా దేవునికి ఆ సమయం ఇచ్చే సమయం వదులుకోకుండా అలాగే ప్రార్థన చేసింది. వాక్యాన్ని చేతపట్టుకునింది, ప్రార్థన చేస్తాను. వాక్యం పట్టుకుంటా, వాక్యం చదువుతా ఉంది, ప్రార్థన చేస్తాను. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మనం ప్రార్థన చేస్తా ఉన్నాం, మంచిదే, కానీ వాగ్దానంతో కూడిన ప్రార్థన చేస్తా ఉన్నావా? ఒక్కసారి ఆలోచించి. ఆ యొక్క స్త్రీ ప్రార్థన చేయడం ప్రారంభించింది. కొన్ని మాసాలు 3 మాసాలు దాడుతుంటున్న సమయంలోనే తనకుంటున్న అప్పుల సమస్య అంతటి కూడా దేవుడు ఏం చేశాడు తెలుసా? తొలగించుకుంటూ వస్తూ ఉన్నాడు. అంత మాత్రం కాదు, అప్పుల సమస్యను తొలగించడం మాత్రం కాదు, అందరికీ ఆ స్త్రీ ఆశీర్వకరంగా మారుతూ ఉంది. దిక్కులేని బిడ్డలకి ఆమె దిక్కుగా మారుతూ ఉంది. అనాథులకి ఆమె ఒక అమ్మగా మారిపోతూ ఉంది. ఎక్కడెక్కడో ఉంటున్న వ్యక్తులకి, నాగరికత తెలియని ప్రజలకి ఆమె ఒక సహాయం చేసే ఒక మిషనరీగా మారిపోతా ఉంది. హల్లెలూయా. ఎక్కడ ఎలాంటి చెడు కార్యాలు జరిగిన అక్కడికి వెళ్ళి ముందెళ్ళి ప్రశ్నించే స్త్రీగా మారిపోతా ఉంది. కారణం ఏంటంటే సమాజం ఆమెను గుర్తించింది. ఆమె సాధారణమైన వ్యక్తి కాదు, దేవుని చేత వాడబడుతుంటున్న ఒక గొప్ప ప్రవక్తిని అని చెప్పి. ఆమేన్, ఆమేన్. ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఒక్కసారి నీలో వాక్యం కూర్చుకుంటున్నావా? వాక్యం వింటున్నావు, వెళ్ళిపోతున్నావు. వాక్యం ఇలా చెప్పాడు అని చెప్పి అందరికీ చెప్పుకుంటున్నావు. బాగా వాక్యం చెప్తారు అక్కడ అని చెప్పి చెప్పుకుంటున్నావు. ఎంతవరకు ఆ వాక్యాన్ని నీ హృదయంలో కూర్చుకున్నావు? డబ్బులు అయితే మాత్రం మనం ఏం చేస్తాము చెప్పండి? పర్సు సరిపోకపోయినా దాన్ని తీసి నొక్కుతాం, వేసి కదా. వాక్యాన్ని కూడా అలాగనే మన హృదయములో కూర్చుకోవాలి. అందుకే ఒక మాట రాయబడుతుంది సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో 6వ వచనంలో. చూడండి ఒక మాట, సామెతల గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం. కాస్త త్వరగా ముందుకెళ్ళిపోదాం. 6:6. 8వ వచనం చదువు. అవి వేసవి కాలమందు ఆహారం సిద్ధపరచుకును, కోతకాలమందు ధాన్యం ఏం చేస్తుందంట? కూర్చుకొనును. హల్లెలూయా. వేసవి కాలంలో ఏం చేస్తుంది? అది ఆహారం సిద్ధపరచుకుంటుంది. కోతకాలంలో ఏం చేస్తుంది? ధాన్యాన్ని కూర్చుకుంటుంది. ఎందుకు కూర్చుకుంటుంది అంటే ఆ సమయం ఎలా ఉంటుందో ఏమో తెలియదు. రాకడ సమయంలో నీలో వాక్యం లేకపోతే నువ్వు వ్యర్థపడవు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, రాకడ సమయంలో నీలో ప్రార్థనా జీవితం లేకపోతే నువ్వు వ్యర్థపడవు. రాకడ సమయంలో నేను చర్చకు వచ్చాను, నేను వాక్యం విన్నాను, నేను కూడా ఏదో చేశాను, పరిచయం చేశాను అని చెప్పాను అంటే సరిపోదు. దేవుని వాక్యం చేత నువ్వు నింపబడి ఉండాలి. దేవుని వాక్యం చేత నీ హృదయం కడగబడి ఉండాలి. దేవుని వాక్యం చేత నీ హృదయము ఉతక స్నానం చేయబడి ఉండాలి. అందుకే ఇక్కడ అంటాడు, చీమలను చూసి వెళ్ళి నేర్చుకోండి. అవి వేసవికాలం వల్ల ఏం చేస్తాయి? సిద్ధపరుచుకుంటాయి. ఆ తర్వాత కోతకాలంలో ఏం చేస్తాయి? సమకూర్చుకుంటాయి. ఒకసారి ఒక రాజుకి స్వప్నం వచ్చింది. ఆ స్వప్నానికి భావం మాత్రం ఇంకొక ఆయన చెప్పాడు. ఏం చేద్దాం ఇప్పుడు, అలాంటి కరువు వస్తే ఏం చేయాలి అని చెప్పి అడిగినప్పుడు ఆయన అన్నాడు, ఇప్పటి నుండే ధాన్యాన్ని అంతటిని కూడా మనం ఏం చేయాలి? సమకూర్చుకోవాలి. ఆదికాండము 41వ అధ్యాయము 47వ వచనం. ఆదికాండము 41వ అధ్యాయము 47వ వచనం, 47, 48 వచనాలని మనం ఒకసారి చూద్దాం. సమృద్ధిగా పంటబడిన 7 సంవత్సరములలో భూమి బహు విరిగా పండెను.
ఐగుప్తు దేశమందున్న 7 సంవత్సరముల ఆహారం అంతయు అతడు సమకూర్చి ఆయా పట్టణంలో దాన్ని ఏం చేశాడంట, నిలువ చేసిను. ఏ పట్టణం చుట్టూనుండ పొలం యొక్క ధాన్యము ఆ పట్టణం అందే నిలువ చేసి. ఎవరైనా యేషపు. హల్లెలూయా. ఒక కరువు రాబోతా ఉంది. ఆ కరువులో ధాన్యం దొరకదు. ఆ కరువు వచ్చే సమయంలో ధాన్యం ఎంత వెతికినా ఉండదు. ఆ కరువు వచ్చే సమయంలో భూమి తన పంటని ఈదు. అందుకే ఈ 7 సంవత్సరాలు పండిన ధాన్యాన్ని ఆయన ఏం చేస్తున్నాడు అంటే సమకూర్చుకుంటా ఉన్నాడు. నా ప్రియమైన వాళ్ళరా, మీకు ఒక విషయం చెప్పాలి. ఈ వాక్యం దొరకని కాలం ఒకటి రాబోతా ఉంది. ఇప్పుడే కొన్ని చోట్ల వాక్యం కనుమరుగైపోతూ ఉంది. వాక్యం వినాలన్నా, చర్చెస్కి వెళ్ళాలన్నా చాలా కష్టంగా మారిపోతూ ఉంది. వాక్యాన్ని ఇప్పుడు ఏమవుతుంది అంటే చైనా వాళ్ళు అన్ని డూప్లికేట్ చేసినట్లుగా వాక్యాన్ని కూడా డూప్లికేట్ చేయాలని చెప్పి ఈ బైబుల్ని వేరే రకంగా వారికి సొంత ఆలోచనలతో రాసి పెట్టి ఉంటున్నారు. ఇంకొక బైబుల్ని కూడా అది కూడా మార్కెట్లోకి రిలీజ్ చేశారు. కనుక వాక్యం ఏమవుతుందంటే ఇప్పుడే వాక్యం దొరికే ఈ సమయంలోనే మనం వాక్యాన్ని ఏం చేయాలంటే సమకూర్చుకోవాలి. వాక్యాన్ని ఏం చేయాలంటే మనము సమకూర్చుకోవాలి. సమకూర్చుకుంటేనే ఆ కరువు కాలంలో నువ్వు సమృద్ధిగా ఎత్తబడతావు. సమకూర్చుకుంటేనే ఆ కరువు కాలంలో నువ్వు నిలబడగలుగుతావు. సమకూర్చుకుంటేనే ఆ కరువు కాలంలో నీకు సమృద్ధిగా నీకు నీ పిల్లలకు కావాల్సిన ఆహారాన్ని దక్కించుకోగలుగుతావు. లేకపోతే నువ్వు కూడా విడువబడతావు. ఈయన చేసిన ఒక చిన్న పని, ఈయన చేసిన ఒక చిన్న ఆలోచన ఐగుప్తు దేశం మాత్రమే కాదండి, ప్రపంచమంతా ఉంటున్న వారందరి ఆకలి తీర్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ 7 సంవత్సరాలు ఆయన సమకూర్చిన ఆ ధాన్యం కారణంగా, 7 సంవత్సరాలు అతను సమకూర్చిన ఆ ధాన్యం కారణంగా ఆ యొక్క దేశంలో ఉంటున్న వారు మాత్రమే కాదు, ప్రపంచ దేశాల్లో ఉంటున్న ప్రతి ఆకలి కూడా ఏమైందో తెలుసా, తీర్చబడింది. నా ప్రియమైన వాళ్ళారా, నీవు వాక్యాన్ని నువ్వు సమకూర్చుకుంటే, నీవు వాక్యాన్ని అంగీకరించి దాని ప్రకారంగా నడవగలిగితే నీ ద్వారా నీ సంతతిని దేవుడు ఆస్వాదించునుగాక. ఆమేన్. నీతో పాటు ఆగిపోదు అది, నీతో పాటు మా కనుమరుగవుతుంది అది వాక్యం. ఆ వాక్యం ఏమవుతుందంటే నీ పిల్లలకు అది ఆశ్చర్యకరంగా మారుతుంది. హల్లెలూయా. అందుకే యూదులు ఏం చేస్తారంటే కనబడిన చోటల్లా, పిల్లలు చూసే చోటల్లా కూడా గడప మీద వాక్యాన్ని పెడతారు. హల్లెలూయా. గడప మీద ఏం చేస్తారు, మా ఇక్కడ చూడండి, గడప మీద ఏం పెడతారు, వాక్యాన్ని పెడతారు. చేతికి ఏం పెడతారు, వాక్యాన్ని ఇస్తారు. కంఠభూషణంలో కూడా ఏం పెడతారు, వాక్యాన్ని పెడతారు. యూదులు చేసే పని అది. ఎందుకంటే తన పిల్లల గురించిన ఆలోచన యూదులకు ఉంది. మరి మన పిల్లలకి మనం ఏం చేస్తా ఉన్నాం, మన పిల్లలకి ఏవేవో చేస్తా ఉన్నాం కానీ వాక్యాన్ని మాత్రం నేర్పించడం లేదండి. వాక్యాన్ని మాత్రం చూసినట్లుగా చూపించడం లేదండి. వాక్యాన్ని వినిపించడం లేదు తల్లిదండ్రులు. యవ్వన కాలంలో చాలా బాధపడతావు, జాగ్రత్త. యవ్వన కాలంలో చాలా దిగులు పడతావు, జాగ్రత్త. ఈరోజు చిన్నప్పుడే వాక్యాన్ని వినిపిస్తే ఆ వాక్యమే వాళ్ళని పట్టుకుంటుంది, ఆ వాక్యమే వాళ్ళని నడిపిస్తుంది, ఆ వాక్యమే వాళ్ళు ఎక్కడ పడిపోకుండా వాళ్ళని నిలబెడుతుంది. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటాడు, ఈయన ఏం చేశాడంటే సమకూర్చుకున్నాడు. సమకూర్చిన ధాన్యాన్ని ప్రజలకు ఏం చేశాడంట, పంచిపెట్టాడు. ఈరోజు సమకూర్చుకుంటున్నావు, సమకూర్చిన దాన్ని నువ్వు కూడా నీ బిడ్డలకు ఏం చేయాలి, పంచాలి. నీకు దేవుని గురించి తెలియని వారికి ఆ వాక్యాన్ని ఏం చేయాలి, పంచాలి. నీకు వాక్యం తెలిస్తే సమస్యల్లో ఉన్న వారికి పంచగలుగుతావు. నీకు వాక్యం తెలిస్తే బాధల్లో ఉన్న వారికి స్వార్థ చెప్పగలుగుతావు. నీకు వాక్యం తెలిస్తే అనారోగ్యంతో ఉంటున్న వారి కొరకు ప్రార్థన చేయగలుగుతావు, వారి కొరకు స్వస్థత కొరకు కన్నీళ్లు కారగలుగుతావు. హల్లెలూయా. మనకే వాక్యం తెలియకపోతే, మనలోనే వాక్యం లేకపోతే మనం ఏం చేయగలుగుతాం, ఏమీ చేయలేం. నా ప్రియమైన వాళ్ళారా, కనుకనే ఇక్కడ రాయబడింది. ఎందుకు ఇలా కూర్చిన వెంటనే వాళ్ళు ఏం చేశారంట, యెషయా గ్రంథం ఎందుకు కూర్చుకున్న తర్వాత ఆయన ఏం చేశాడు చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 62వ అధ్యాయము, యెషయా గ్రంథం 62వ అధ్యాయము 9వ వచనం. ధాన్యము కూర్చిన వారే దాని భుజించి యెహోవాకు స్తుతి చెల్లించుదురు. ఆమేన్. హల్లెలూయా. ధాన్యము కూర్చిన వారే ఏం చేస్తారంట, యెహోవాకే
యెహోవాకు స్తుతి చెల్లితురు. పండ్లు కోసిన వారే నా పరిశుద్ధ ఆలయ మండపములో దాన్ని త్రాగుదురు. హల్లెలూయా. ఎవరైతే ధాన్యాన్ని కూర్చాడో, ఎవరైతే దాన్ని పూజిస్తాడో వాడే యెహోవాకి ఏం చేస్తాడంటే స్తుతి చెల్లిస్తాడు. ఈరోజు వాక్యం నీలో ఉంటే నువ్వేం చేస్తావంటే మౌనంగా ఉండవు. దేవా నీకు స్తోత్రం అని చెప్పంటావు. ప్రతి చిన్న విషయానికి కూడా నువ్వేం చేస్తావు తెలుసా? స్తోత్రం అని చెప్పంటావు. ప్రతి చిన్న విషయానికి దేవునికి ఏం చెల్లిస్తావనంటే థ్యాంక్ యూ జీసస్. ఎందుకు? నువ్వు చేసిన ప్రతి మేలుకి. ఆ వాక్యం నేను మౌనంగా ఉండలేదు. ఆ వాక్యం ఏం చేస్తుంది అంటే దేవుడిని స్తుతి చెల్లించు అని చెప్పంట. దేవుడు నీకు ఇది ఇచ్చాడు కదా, స్తుతి చేయి. దేవుడు నీకు మంచి చేశాడు కదా, స్తుతి చెల్లించు. దేవుడు నీకు లేకుండా చేశాడు కదా, దానికి కూడా స్తుతి చెల్లించు. హల్లెలూయా. దేవుడు నీకు గొప్ప కార్యాలు చేశాడు కదా, స్తుతి చెల్లించమ్మా, స్తుతి చెల్లించయ్యా. ఎందుకు మౌనంగా ఉంటావు? ఎంత కోల్పోయిన వాటంతటి కూడా తిరిగి నీకు ఇచ్చాడు, స్తుతి చెల్లించయ్యా. హల్లెలూయా. వాక్యం మనం నడిపిస్తున్నారు అర్థంగా. అందుకే ఇక్కడ భక్తుడు అంటాడు స్తుతి చెల్లించాడు. ఎవరు స్తుతి చెల్లించగలుగుతాడో తెలుసా? ఇర్మియా గ్రంథం. ఎవరు స్తుతి చెల్లించగలుగుతారో చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 28వ వచనం. 23వ అధ్యాయము 28వ వచనం. ప్రవక్త ఆ కలను చెప్పవలెను. చదవండి. కలకరిన ఆ ప్రవక్త ఆ కలను చెప్పవలెను. నా వాకు ఎవనికుండునో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలెను. ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము? ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము? ఇదే యెహోవాకు. ఎవరు స్తుతి చెల్లించగలుగుతారంటే చెత్త హృదయము లేనివాడే స్తుతి చెల్లించగలుగుతాడు. అందుకే ఈ చెత్తను తొలగించాల, దుర్మార్గమైన హృదయాన్ని తొలగించాల. కొంతమందికి మోసపరిచే హృదయం ఉంటుంది, కొంతమందికి అసూయపడే హృదయం ఉంటుంది, కొంతమందికి రకరకాల హృదయాలు, వ్యాపారం కలిగిన హృదయాలు ఉంటాయి. ఆ తర్వాత దురాలోచనలు కలిగిన హృదయాలు ఉంటాయి, దుష్ప్రవర్తన కలిగిన హృదయాలు ఉంటాయి. ఈ హృదయాలంతటిని కూడా ఏం చేయాలంట? తొలగించాలంట. అందుకే ఇక్కడ రాయబడిన ఒక మాట, ధాన్యముకి చెత్తకి ఏమి సంబంధం? విశ్వాసికి అవిశ్వాసికి ఏమి పొత్తు? అసలు ఏమి సంబంధం? చీకటికి వెలుగుకి సంబంధమే లేదు. ఈ ధాన్యం ఉంటే, ఈ వాక్యం ఉంటే చెడు చేయనీయకుండా అడ్డగిస్తుంది. హల్లెలూయా. చెడు మాట్లాడకుండా అడ్డగిస్తుంది. హల్లెలూయా. చెడు ఆలోచన రానియకుండా అడ్డగిస్తుంది. హల్లెలూయా. చెడు ఉంటున్న ఆ ప్రదేశాల్లో నేను అక్కడ ఉండనీయకుండా అడ్డగిస్తాను. కానీ ఈరోజు ఆ ధాన్యం లేని కారణంగానే, ఆ వాక్యం లేని కారణంగానే నువ్వు త్రాగుబోతుగా ఉంటున్నావు. త్రాగుబోతుల మధ్యలో కూర్చుంటున్నావు, పేకాట మధ్యలో కూర్చుంటున్నావు, ముస్లిం ముచ్చట్లో కూర్చుంటున్నావు, రకరకాల దేవునికి ఇష్టం లేని కార్యాలు ఎదుట ఏం చేస్తా ఉన్నావు? సమయాన్ని చెల్లిస్తూ ఉన్నావు. కానీ ధాన్యము ఏం చేస్తుందంటే ధాన్యానికి చెత్తకి సంబంధమే లేదు. యోబు నువ్వు ఎలా అభివృద్ధి పొందావు అని చెప్పి అడిగితే యోబుని దేవుడు ఇలా అంటాడు. చూద్దాం ఒకసారి యోబు గ్రంథం 22వ అధ్యాయము 23వ వచనం. 22వ అధ్యాయము. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు. అండర్లైన్ చేసుకోండి. సర్వశక్తుని వైపు నువ్వు తిరిగితే, నీ గుడారంలో నుండి దుర్మార్గమును నువ్వు తీసివేస్తే, దూరముగా తొలగించినట్లయితే నువ్వేమవుతావు? అభివృద్ధి పొందుతావు. అభివృద్ధి కావాలి, సమాధానం కావాలి, శాంతి కావాలి అంటే ఊరికే రాదది. నీ గుడారం అంటే నీ హృదయంలో ఉన్న చెడు, ఆ దుర్మార్గతలంతటిని విడిచిపెట్టు. దాన్ని విడిచిపెట్టి దేవుని వైపు చూడు. ప్రభువా అన్ని విడిచిపెట్టా, నీలాగా మారాలని చెప్పి అనుకుంటున్నా, నీ చేత ఆశీర్వాదం పొందుకోవాలని చెప్పి అనుకుంటున్నా, నీ యొక్క ప్రేమను రుచి చూడాలని చెప్పి అనుకుంటున్నా, నువ్వు ఒక అద్భుతం చేయాలని చెప్పి అనుకుంటున్నా, నేను నీ దగ్గరికే వచ్చాను, నాకు సహాయం చేయి ప్రభువా అని చెప్పి ఒక్కసారి నీ పాత రోత జీవితాన్ని అంతటిని కూడా పక్కన పెట్టి పవిత్రంగా నీ హృదయాన్ని మార్చుకొని దేవుని వైపు చూసి కన్నీళ్లు గార్చి ప్రార్థన చేయి. నిన్ను నా దేవుడు అభివృద్ధిలోనికి తీసుకొని వస్తాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అసలు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ ద్రాక్ష రసం కానీ ధాన్యాన్ని కానీ ఫలింపచేసిన వాడే ఆయనే. అందుకే ఇక్కడ అంటాడు, భక్తుడు అంటాడు, ఒరే ద్రాక్ష రసమైనా ధాన్యమైనా ఆయనే ఫలింపచేయాలి, ఆయనే ఫలింపచేయాలి.
మనం ఎంత ప్రయాసపడినా ఒక చెట్టు నాటుతాం, చెట్టుకి నీళ్లు పోస్తాం, ఎరువు పోస్తాం, ఆ తర్వాత చెట్టు కాయల కొరకు ఎదురు చూస్తాం. చెట్టు కాయలు ఫలింపజేసేటట్టుగా ఆ స్టేజ్కి వచ్చి రావాలంటే అది ఎవరు చేయాలి? ఆ పని ఎవరు చేయాలి? ఆ పని దేవుడే చేయాలి. అందుకే మాట అంటాడు, భక్తుడు అంటాడు, విత్తినది ఒక్కడు, నీళ్లు పోసింది వేరొకడు, ఎరువు వేసింది ఇంకొకడు, కానీ వృద్ధి చేసింది మాత్రము దేవుడే. హల్లెలూయా. నువ్వు ఎంత విత్తనాలు చల్లినా అది వృద్ధి అవ్వాలంటే నీళ్లు పోస్తున్నావు, నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నావు, కానీ ఆ ప్రయత్నాన్ని సఫలపరిచేవాడు దేవుడే. ఆమేన్. ఈయన ఎంతవరకు తృప్తి పొందిస్తాడు నిన్ను, ఎంతగా ఈ ధాన్యము ద్రాక్ష రసం నీ జీవితంలో ఏం చేస్తుంది? ఏవేలు గ్రంథంలో చూడండి ఒక మాట. ఏవేలు గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం. ఏవేలు గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనంలో ఒక చక్కని మాట రాయబడింది. ఈ ధాన్యము ద్రాక్ష రసము యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి మరియు యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా, ఇకను అన్యజనుల్లో మిమ్మును అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందునంతగా నేను ధాన్యమును, క్రొత్త ద్రాక్ష రసమును, తైలమును ఆమేన్. హల్లెలూయా. అనుమానాస్పదంగా ఉన్నావు, ఇంతవరకు అవమానాలు పడ్డావు, ఇంతవరకు అందరి చేత చీకొట్టించుకున్నావు, అందరి చేత నిందించబడ్డావు, కానీ ఇప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, నువ్వు తృప్తి పొందే అంతగా నీకేమిస్తాను తెలుసా? ధాన్యము, ద్రాక్ష రసము నేను నీకు ఇస్తాను, తైలము కూడా. హల్లెలూయా. వాక్యము రాసుకోండి. వాక్యము, ద్రాక్ష రసం అంటే పరిశుద్ధాత్మను, తైలము అంటే అభిషేకం. హల్లెలూయా. వాక్యాన్ని నీకు ఇస్తాను, ద్రాక్ష రసం అంటే పరిశుద్ధాత్మను నీకు ఇస్తాను, తైలము అంటే నా అభిషేకాన్ని కూడా నీకు ఇస్తాను. ఎక్కడెక్కడైతే అవమానపరచబడ్డావో, ఎక్కడెక్కడైతే నిందించబడ్డావో ఆ స్థానాల్లో నిన్ను తృప్తిపరచబడతావు, నువ్వు తృప్తిపడ్డట్లుగా చేస్తాను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు ఈ ద్రాక్ష రసము, ధాన్యము సమృద్ధిగా ఉంటుంది అని అంటే మన వ్యక్తిగత జీవితం అంటే భూ సంబంధమైన ఆశీర్వాదాల గురించి నేను చెప్తున్నాను, పర సంబంధమైన ఆశీర్వాదం చెప్పట్లే. భూ సంబంధంగా మనం ఆశ్రయింపబడాలని అంటే ఒక మార్గం ఉంది. ఆ మార్గం ఏంటో చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9-10 వచనాలు చదవండి ఒకసారి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం. గణపరచుము, యెహోవాను గణపరచుము, అప్పుడు నీ కొట్లలో ధాన్యమును సమృద్ధిగా నుండును. ఎలా ఉంటుందంటే సమృద్ధిగా నుండును. నీ కానుకల నుండి క్రొత్త ద్రాక్ష రసము పైకి పొర్లి పారును. అంటే ఇది దేని గురించి చెప్తానంటే దశమ భాగాల గురించి, రాబడిలో. హల్లెలూయా. చాలా మంది మనం సంపాదిస్తున్నాం, కానీ ఆ దశమ భాగాల విషయాలకు వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే కాస్త పక్కన పెడతాము. నా ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఒక మాట రాయబడింది, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఏం చేయాలంటే ఘనపరచుము, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగుల నుండి క్రొత్త ద్రాక్ష రసము పైకి పొర్లి పారును. ఆమేన్. భూ సంబంధమైన ఆశీర్వాదాలను నువ్వు అనుభవించాలంటే దేవుడు నీకు ఇచ్చిన వాటిలో ప్రథమ ఫలాన్ని దేవునికి ఇవ్వడం నేర్చుకో. ప్రథమ ఫలాన్ని దేవునికి ఇవ్వడం నేర్చుకో. నీకు ఎంతైతే వస్తావో దాంట్లో ఏదైతే ఆయన అన్ని అడగడంలే, నిన్ను ఎంత అడుగుతున్నాడు? 10%. అంటే 1000 రూపాయలు సంపాదిస్తే దాంట్లో ఆయన అడిగేది 100 రూపాయలే. ఎంత అడుగుతా ఉన్నాడు? 100 రూపాయలే. అది ఇచ్చి ఒక్కసారి దేవుని పరీక్షించమంటాడు మలాకీ గ్రంథంలో. నా ప్రియమైన వాళ్ళరా, ఈరోజు చాలా మంది జీవితాల్లో ఎందుకు ఆశ్రయింపబడలేకుండా పోతున్నారంటే దానికి ఇంకొక కారణం కూడా ఇదే. వారికి వస్తుంటున్న ఆ యొక్క వాటిలో నుండి దశమ భాగాలు ఇవ్వకుండా ఉంటా ఉన్నారు. కానీ ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నిన్ను దేవుడు ఆస్వాదించాలంటే, అభివృద్ధిలోనికి తీసుకొని రావాలని అంటే నీ రాబడిలో ప్రథమ ఫలాన్ని ఆయనకి ఇచ్చి చూడు అని చెప్పి అంటున్నాడు. ఆమేన్.
ఆమేన్. కనుక ఇక్కడ ఇంకొక మాట కూడా నేను ఆ పరిశుద్ధాత్మ గురించి నేను ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. అపోస్తుల కార్యము అక్కడ ద్రాక్ష రసంతో మీరు అభివృద్ధి పొందండి అని చెప్పి అన్నాడు. కనుక ద్రాక్ష రసాన్ని కూడా గురించి కొన్ని మాటలు నేను చూసి ముగిస్తాను. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట రాయబడింది. 13వ వచనం, కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసి. చాలు. అది ఎవరిని గురించి అంటే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ అందరి మీద వాళ్ళగా అందరూ ఏం చేశారంట, భాషలు మాట్లాడుతూ ఉన్నారంట. అక్కడ ఉంటున్న వాళ్ళందరూ అనుకుంటున్నారంట వీళ్ళు ఎవరో కొత్త మద్యాన్ని సేవించున్నారు. ఇంగ్లీష్ లో రాయబడింది. ఒక తర్జుమాలో ఏముందంటే యాక్స్ న్యూ వైన్. ఏముంటా న్యూ వైన్ అంటే కొత్త ద్రాక్ష రసం అని చెప్పి రాయబడింది. ఇక్కడ మద్యం అన్నాడు. ఇక్కడ డానియల్ బైబిల్లో ఒక లాగా ఉంటుంది. యాక్స్ 2nd chapter 13 verse. స్వీట్ వైన్. హల్లెలూయా. అక్కడేమో న్యూ వైన్, ఇక్కడేమో స్వీట్ వైన్. హల్లెలూయా. అంటే తీయని ద్రాక్ష రసం. ఆ కానాను విందులో ప్రభు ఇచ్చిన ఎలాంటి ద్రాక్ష రసం అంటే, కానాను విందులో ద్రాక్ష రసం అయిపోతే ఆయన ఇచ్చింది ఎలాంటి ద్రాక్ష రసం, చాలా తీయండి, చాలా మంచి ద్రాక్ష రసం. అందులో అన్నాడు ఇంతకుముందు ఇది అలాగే జగ్గు రసం పోసి ఇప్పుడు ఇలాంటిది పోస్తా ఉన్నావా అని చెప్పి అక్కడ ఉంటున్న వారిని అందరినీ కూడా అడిగానంట. అంటే దేవుడు మనకి ఇచ్చేది ఎలాంటిది అంటే ఏదైనా సరే శ్రేష్టమైనది దేవుడు మనకి ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. శ్రేష్టమైనది దేవుడి దగ్గర నుంచి మనం పొందుకోవాలంటే మనలో ఏముండాలంటే దేవుని వాక్యము మనలో ఉండాలి. మనలో ఏముండాలంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉండాలి. మూడవదిగా మనలో ఏముండాలంటే దేవుని యొక్క అభిషేకము మనలో ఉండాలి. ఈ మూడు మనం ఉండి దేవుణ్ణి అడగగలిగితే, దేవా నన్ను నింపండి, నన్ను అభివృద్ధి పదంలోనికి నన్ను నడపండి, వాక్య ప్రకారం నువ్వు ప్రార్థన చేయి, పరిశుద్ధాత్మ సహాయంతో ప్రార్థన చేయి, దేవుడు ఇచ్చిన అభిషేకాన్ని అలాగనే పొందుకుని ప్రార్థన అభిషేకంతో నువ్వు ప్రార్థన చేయి. కొంతమంది దీన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ప్రార్థన అభిషేకం, దేవుడు నీకు ఇచ్చిన తలాంతుని దుర్వినియోగం చేయొద్దు. దేవుడు నీకు ఇచ్చిన వరాన్ని దుర్వినియోగం చేయొద్దు. ఆ వరములతో ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు ప్రార్థన చేసి ఎవరైనా అభివృద్ధి చేయి. శోధనలు వస్తాయి, బాధలు వస్తాయి, కానీ ఆ శోధనలో ఒక విడుదల వాక్యము ద్వారా దేవుడు కలగజేస్తాడు. పరిశుద్ధ ఆత్మ దేవుడు నీకు ఒక్కొక్క సూచక క్రియలు చూపించి నువ్వు ఎలా నడవాలో నడవకూడదు ఆయన నేర్పిస్తాడు. అన్ని విషయాలు ఆయన బోధిస్తాడు. ఏది చేయమంటావో దాన్ని చేసి దాన్ని ఆయన చేయమని దాన్ని నువ్వు చేసేటట్లుగా ఆయనే చేస్తాడు. హల్లెలూయా. కనుక నా ప్రియమైన వాళ్ళారా, ధాన్యముతో ద్రాక్ష రసముతో దేవుడు మనందరినీ కూడా అభివృద్ధి చెందేటట్లుగా చేయునుగాక. ఆమేన్. ఆమేన్. కాబట్టి మీ ఇంట్లో బియ్యం అయిపోయినా పర్వాలేదు, కానీ మీ ఒంట్లో మాత్రం మీ ఆత్మలో మాత్రం దేవుని వాక్యం మాత్రము తొలగిపోదు. హల్లెలూయా. కనుక ఆ వాక్యాన్ని ఎంత చదవగలుగుతారో అంత చదవండి, ఎంత ప్రార్థన చేయగలుగుతారో అంత ప్రార్థన చేయండి, ఎంత దేవుని దగ్గర మొరపెట్టగలుగుతారో అంత మొరపెట్టండి. డోంట్ వేస్ట్ యువర్ టైం. ఎంత చేయగలుగుతారో మీ వల్ల ఎంత అవుతుందో అంత చేయండి. ఖచ్చితంగా ఒక అద్భుతమైన రిజల్ట్ అనేది మీ కళ్ళులారా మీరు చూస్తారు. ఆమేన్.